Hello dear students, welcome to Great Institute. In this session, we are going to deal with the solutions of the test. Subject electrical. Let us see a question. The conductivity of aluminium is compared to copper. So, మరి conductivity పారామీటర్ పైన గనక అల్యూమినియం కాపర్ అని గమనించినట్లయితే మనం జనరల్ గా రాసినటువంటి పాయింట్ ఎప్పుడు కూడా కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం. సో కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం ఈస్ 61% లెస్ అని రాస్తాం, అవునా? ఈస్ కంపేర్ టు కాపర్. ఓకేనా? సో కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం ఈస్ కంపేర్ టు కాపర్ ఈస్ హౌ మచ్? 61%. ఓకేనా? 61% లెస్ అని రాస్తాం దెన్ కాపర్. ఓకే, 61%. సో మరి ఆప్షన్స్ లో 60% ఇచ్చాడు ఇక్కడ. సో విల్ సెలెక్ట్ 60. సో కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం ఈస్ 61% లెస్ 60%, 1% అనమాట. 61% అన్నారు. 61% ఆఫ్ కాపర్, పర్సెంట్ ఆఫ్ కాపర్, ఇలా రాస్తాం. ఓకేనా? సో కాపర్ 100% కండక్టెన్స్ తీసుకుంటే అందులో 61% మాత్రమే అల్యూమినియం కండక్టెన్స్ సమానం అవుతుంది అనమాట. అల్యూమినియం ఈజ్ 61% ఆఫ్ కాపర్. సో 60 ఇచ్చాడు, టిక్ ద ఆన్సర్. నెక్స్ట్, ద వాట్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎడిసన్ సెల్ ఈజ్ అరౌండ్. సో వాట్ అవర్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఎడిసన్ సెల్లో, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అవర్ ఎఫిషియన్సీ, ఓకే, of Edison cell is around 60%. ఎంతండి? 60%. నెక్స్ట్, ఎలక్ట్రోలైట్ ఫర్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఈజ్. జనరల్ గా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కి ఎలక్ట్రోలైట్స్ వచ్చేసి ఏంటమ్మా? సల్ఫూరిక్ యాసిడ్. సల్ఫూరిక్ యాసిడ్ ఈజ్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఎలక్ట్రోలైట్, రైట్? సో జాగ్రత్త చూడండి. హైడ్రాలిక్ యాసిడ్, డైల్యూట్ సల్ఫూరిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్. So dilute sulfuric acid is the right answer for the given. Next, the EMF of dry cell is about. So EMF of dry cell, dry cell అనే పదం వాడాడు అంటే అర్థం డ్రై సెల్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ గా మనం జింక్ కార్బన్ సెల్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఈ జింక్ కార్బన్ సెల్ కూడా ఎంత ఉంటుందండి? దట్ ఈస్ నథింగ్ బట్ about 0.51, that is equals to 1.5 volt. ఓకేనా? డ్రై సెల్ అన్నా జింక్ కార్బన్ సెల్ అన్నా ఒకటే, దానికి వచ్చేసి మనకి 1.5 వోల్ట్ అనేది వోల్టేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎనర్జీ మీటర్ మెజర్స్. సో జనరల్ గా ఎనర్జీ మీటర్స్. సో ఈ ఎనర్జీ మీటర్స్ ఏం మెజర్ చేస్తాయండి? ఎనర్జీని మెజర్ చేస్తాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. సో ఎనర్జీ మీటర్ అంటే ఏంటమ్మా? పవర్ ఇంటూ టైం. గుర్తుపెట్టు. ఓకే, సో దట్ ఈస్ E is equals to P into T. దిస్ ఈస్ ద ఎనర్జీ. ఎనర్జీ మీటర్స్ మెజర్స్ ఎనర్జీ, లేదా దాన్ని మనం ఏమనొచ్చండి? వర్క్ డన్. ఎనర్జీ లేదా వర్క్ డన్ అని కూడా పిలవచ్చు. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? కరెంట్, వోల్టేజ్, పవర్ ఇంటూ టైం. సో దిస్ ఈస్ ద ఎనర్జీ మీటర్. సార్ ఇక్కడ కరెంట్ అంటే వి యూస్ అమ్మీటర్, వోల్టేజ్ అంటే వోల్ట్ మీటర్ మెజర్ చేస్తాం, పవర్ అంటే వచ్చేసి వాట్ మీటర్ యూజ్ చేస్తాం. ఓకే, వర్క్ ఇంటూ టైం అంటే ఎనర్జీ మీటర్, ఎనర్జీ. లెట్ us see next question. Which one of the following material must have negative temperature coefficient of resistance? So general గా negative temperature coefficient. So negative temperature coefficient. So negative temperature coefficient అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే టెంపరేచర్ కి రెసిస్టెన్స్ గల సంబంధం ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అనగా ఇప్పుడు టెంపరేచర్ యొక్క విలువ పెరిగినటువంటి సందర్భంలో రెసిస్టెన్స్ యొక్క విలువ తగ్గుతుంది, అదేవిధంగా కండక్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ ద పాయింట్స్ టు బి రిమెంబర్. ఓకే సార్, మరి ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెమీ కండక్టర్స్. సార్ రెండో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇన్సులేటర్స్. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఫర్ ద నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో మరి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యావ్ ద నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని అడిగాడు కదా. సో మరి సెమీ కండక్టర్స్ కానీ ఇన్సులేటర్స్ కానీ ఉండాలి ఆప్షన్స్ లో. చూడండి జాగ్రత్తగా. సో దట్ ఇస్ నథింగ్ బట్ కాపర్, బ్రాస్, మైకా, మాంగనీన్. సో మైకా ఈజ్ అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్. మైకా అనేది ఏంటమ్మా? ఇన్సులేటింగ్ మెటీరియల్ కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ హీటింగ్ ఏ కండక్టింగ్ మెటీరియల్ ఇట్స్ కండక్టివిటీ. హీటింగ్ ఏ కండక్టింగ్ మెటీరియల్. జాగ్రత్త చూడండి, హీటింగ్ ఏ కండక్టింగ్ మెటీరియల్. సో కండక్టింగ్ మెటీరియల్ సరికి మనకి ఏం గుర్తు రావాలా? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని గుర్తు రావాలి. సార్ మరి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని గుర్తొచ్చినప్పుడు టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్. సో దేర్ఫోర్ 1/కండక్టర్ ఇట్లా. సో మరి చూడండి, టెంపరేచర్ పెరిగింది అనుకోండి, కండక్టివిటీ ఏమవ్వాలా? తగ్గాల. సో ఆన్ హీటింగ్ కండక్టింగ్ మెటీరియల్స్ ఇట్స్ కండక్టివిటీ విల్ బి డిక్రీజ్, రైట్?
సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్కి రెసిస్టెన్స్కి ప్రపోర్షనల్, అయితే రెసిస్టెన్స్ కండక్టివిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టెంపరేచర్ పెరిగితే కండక్టివిటీ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ కండక్టర్స్ ఓన్లీ. కండక్టర్స్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అదే సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ అయితే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటుంది. వాట్ షుడ్ బి ద స్పీడ్ ఆఫ్ బఫింగ్ మెషిన్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్? సో జనరల్గా మనం ఎలక్ట్రోప్లేటింగ్స్కి మనం ఏమి యూజ్ చేస్తామండి? బఫింగ్స్ అనమాట. బఫింగ్ బఫింగ్ మెషిన్ అనేది వాడతాం. సో ఒక్కసారి మీరు బఫింగ్ మెషిన్ అంటే చూడండి, అక్కడ మనకి లీవ్స్ అనేవి ఉంటాయి. లీవ్స్ అంటే ఇట్లా మెత్తగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. సో దాని షాఫ్ట్కి మనం ఈ బఫింగ్ మెషిన్ షాఫ్ట్కి ఇది టచ్ చేస్తాము. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రోప్లేటింగ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోప్లేటింగ్ పైన ఇలా తిప్పుతూ ఉంటాం అనమాట. అండర్స్టాండ్? ఒకసారి చూడండి, ఒకసారి దేర్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి లీఫ్ అంటాం దీన్ని. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్, స్మూత్గా ఉంటుంది, కొంచెం స్మూత్గా ఉండి దానిపైన మనం తిప్పుతాం అనమాట. సో ఇట్ విల్ బి, ఏదైతే ఈ బఫింగ్ మెషిన్ ఉందో it will be run at high speeds. Run at high speeds. High speeds ante some like high speeds ante some thousands RPM, rotation per minute. RPM ante enti thousands of rotation per minute, right? So gurtu pettukondi, chaala important, right? అయితే ఈ బఫింగ్ ఏదైతే ఎలక్ట్రోప్లేటింగ్ ఉంటుందో దానికి సంబంధించి 3700 టు మినిమం 3700 టు 7000, దట్ ఈస్ నథింగ్ బట్ SF rotation per minute. ఓకే, rotation per minute, SFPM అంటాం మనం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ SFPM అంటే 3700 టు 7000 అరౌండ్ 7000 ఆర్ చేంజ్ ఏదో ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ SFPM అనమాట. ఒక పర్ మినిట్ లో కొలుస్తూ ఉంటాం. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్, 3700 టు 7000 SFPM. అదే రొటేషన్స్ అయితేనేమో thousands of RPM రూపంలో మనం తిప్పడం జరుగుతుంది. సో ఆ స్పీడ్ లో తిరుగుతూనే మనకి ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది ఇక్కడ జనరల్ గా మనం బఫింగ్ మెషిన్ యొక్క యూజ్ అనమాట. అండర్స్టాండ్? SFPM. ఓకేనా? కరెక్ట్, రైట్. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో మరి హై స్పీడ్స్ అంటే ఈ 3700 టు 7000 SFPM అంటే అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ ఎట్ thousands of RPM అనమాట. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హై స్పీడ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ నథింగ్ బట్ హై స్పీడ్. ద గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి మేడ్ సచ్ దట్ ఇట్ ఈస్. సో మరి గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి మేడ్ సచ్ దట్ ఇట్ ఈస్. సో మరి గ్రౌండ్ రెసిస్టెన్స్ మనం ఏం చేస్తే, ఓకేనా, యాజ్ లో యాజ్ పాసిబుల్, యాజ్ హై యాజ్ పాసిబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ 100 ohms, 200 ohms. సో మరి గ్రౌండ్ రెసిస్టెన్స్ ని గుర్తుపెట్టుకోవాలా. గ్రౌండ్ రెసిస్టెన్స్ ని ఎంత లో ఉంటే అంత మంచిది అనమాట. లో యాజ్ పాసిబుల్. ఎంత లో ఉంటే మనకి అంత ఈజీగా కరెంట్ యొక్క వాల్యూ ఏమవుతుంది, కండక్షన్ లోకి ఉంటుంది అనమాట. సో యాజ్ లో యాజ్ పాసిబుల్, current conduction will be more. For the same resistance of line, the weight of aluminium as compared to the copper is. So generally మనం weight of aluminium, generally for the same value of resistance, weight of aluminium is 30% of copper. Understand? So weight of aluminium is 30% of copper. అంటే 100 కిలోలు అనుకోండి, ఇది 30 కిలోలు అనమాట. ఇట్ ఈస్ 30% ఆఫ్ కాపర్ అని చెప్తూ ఉంటాం. సో 30% ఆఫ్ కాపర్ మీన్స్ ఫర్ ద సేమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ద లైన్, the weight of the aluminum compared to the copper means 30% దగ్గర ఏముంది, it is having some 40%. So 30 to 40% తీసుకుంటే 40% is the right answer for the given question. అయితే న్యూమరికల్ వాల్యూస్ కనుక చేశారనుకోండి, సమ్ టైమ్స్ మనకి ఎలా వస్తుందంటే హాఫ్ ఆఫ్ ద 50% కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అది 50% కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకేనా? సో బట్ 40% is జనరల్ నామిన్క్లేచర్లో వాడతాము. బట్ న్యూమరికల్ వాల్యూస్కి వచ్చేసరికి 50% కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, హాఫ్ అన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు లెడ్ యాసిడ్ ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ వైల్ ఛార్జింగ్? సో స్పెసిఫిక్ ఇక్కడ మనకి క్వశ్చన్లో లెడ్ యాసిడ్ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ గ్రావిటీ వైల్ ఛార్జ్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ, లెడ్ యాసిడ్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో గుర్తుపెట్టుకోండి, లెడ్ యాసిడ్ ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ వైల్ ఛార్జింగ్ విల్ goes on increasing. ఏమవుతుందండి, ఇట్ goes on increasing. సో ఇదే కాన్సెప్ట్ ని మీరు టిక్లింగ్ అని చెప్పేసి చదువుతారు, అది చూడండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్, ద మాక్సిమం సేఫ్ టెంపరేచర్ ఫర్ క్లాస్ ఎఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్. సో ఇది కూడా మనం టేబులర్ ఫామ్ డైరెక్ట్గా చూస్తే చెప్పేయచ్చు. ఉదాహరణకి సింపుల్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారంగా చూసినట్లయితే మ్యాక్సిమం సేఫ్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఫర్
క్లాస్ ఎఫ్ అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ ఎఫ్ 155 degrees. ఓకే, 130 degrees దేనికి? క్లాస్ బి. ఓకే, సో ఇక్కడ రాసేస్తాను చూడండి, క్లాస్ ఎఫ్ కు సంబంధించి 155 degrees. నెక్స్ట్ ఆప్షన్ 130 degrees కదా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 120 degrees. నెక్స్ట్ ఆప్షన్ 180 degrees కదా. రైట్, జాగ్రత్త చూడండి. 130 degrees అంటే క్లాస్ బి. నెక్స్ట్ 120 degrees అంటే క్లాస్ ఈ. నెక్స్ట్ 180 degrees అంటే క్లాస్ హెచ్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్? మరి క్లాస్ అంటే ఎఫ్ అన్నాడు కాబట్టి 155 degrees ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈహెచ్టి అంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. సో ఎక్స్ట్రా హై వోల్టేజ్ సంబంధించి రేంజ్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ లో వోల్టేజ్ అన్నారు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ 650 or 600 volts అంటాం మనం. సో ఎక్స్ట్రా హై వోల్టేజ్. సో ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే అప్ టు 33 kV అండ్ ఎబో ఈజ్ హై వోల్టేజ్ కదా. సో మరి ఎక్స్ట్రా హై వోల్టేజ్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే ఎంతమ్మా? 33 kV ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా హై వోల్టేజ్. ఓకేనా. సో లో వోల్టేజ్ అంటే మరి లో వోల్టేజ్ వచ్చేసరికి ఎంత అండి? 650 volts అంటాం కదా, 650 volts. రైట్. ఎక్స్ట్రా హై వోల్టేజ్ వచ్చేసరికి ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 33 kV. అదే మీడియం వోల్టేజ్ అన్నాం అనుకోండి, 1000 voltage అనమాట అట్లా. రైట్. సో రిమెంబర్ దిస్ ట్యాబ్లెట్ ఫార్మ్ ఇంపార్టెంట్. ఇఫ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏసీ వోల్టేజ్ ఈజ్ 440 volt, దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ వాల్యూ? సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి యావరేజ్ వాల్యూ ఇచ్చాడు, మరి అంటే మాక్సిమం వాల్యూ ఇచ్చాడు, యావరేజ్ వాల్యూ కనుగొట్టుకుంటాడు. ఓకేనా. సో మరి సైనోసోడియల్ వేవ్ ఫామ్కి సంబంధించి జాగ్రత్త వినండి. సో ఇక్కడ ఏసీ వోల్టేజ్ అంటే సైనోసోడియల్ వేవ్. ఓకేనా. రైట్. సో దీనికి సంబంధించి యావరేజ్ వాల్యూ ఏంటమ్మా? దట్ ఈస్ నథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇచ్చాడు కదా. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2Vm/pi. ఇది ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into మాక్సిమం వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 440 volts. సో 440 volts is the maximum divided by pi. So that is equals to 2 into 440 divided by something like 3.14. సో మరి ఇక్కడ ఇది డబుల్ చేసాం అనుకోండి, ఇది ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 880 divided by 3.14. సో జనరల్గా మరి 3తో క్యాన్సిల్ అంటే 3 అనుకున్నాం అనుకోండి. సో 3 2s are 600, 200 change something like. నెక్స్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 1/3 అనుకున్నాం అనుకోండి, ఎంత? 300. అంటే 300కి దగ్గరగా ఉండాలి. సో 300 దగ్గరగా అంటే అప్రాక్సిమేట్లీ 280 వరకు ఉండొచ్చు. సో 2.8. సో 300 దగ్గరగా ఇదే వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్యాల్కులేట్ చేయండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. galvanized steel wire used in ACSR conductors to increase. సో galvanized steel wire అంటున్నాడు, జాగ్రత్త వినండి. జనరల్గా మనం ACSR కండక్టర్స్ అంటే అవి ఎలా ఉంటాయని జనరల్గా ఇలా చూస్తాం మనం కదా. సో ఇలా చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ galvanized steel. ఓకే, సో దాన్ని ఈ విధంగా సింపుల్ ఇలా వేసేస్తాను ఇక్కడ. రైట్. సో దాని చుట్టూతా కూడా మనకి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం మనం? గాల్వనైజ్డ్ స్టీల్ అంటాం. గాల్వనైజ్డ్ స్టీల్. సో మరి చుట్టూ ఉన్నదాన్ని ఏమంటామయ్యా అంటే అల్యూమినియం అంటాం. is nothing but aluminum. Understand? So this is nothing but it comes under what? Stranded conductors. Okay. So right, ఇక్కడ జాగ్రత్తగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ galvanized స్టీల్ దేనికయ్యా అంటే టు గివ్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద స్టాండర్డ్ కండక్టర్స్. ఓకేనా, అంటే దృఢంగా ఉండడానికి. అంటే మరి ఇప్పుడు ఆప్షన్ ఏం తీసుకోవచ్చండి? సో దృఢంగా అనే పదం వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఏం రావాలి అక్కడ? టెన్జైల్ స్ట్రెంత్. ఇది కదా మెకానికల్ వర్డ్. అండర్స్టాండ్? సో మెకానికల్ స్ట్రెంత్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? టెన్జైల్ స్ట్రెంత్. కండక్టివిటీ, డ్యూరబిలిటీ, టెన్జైల్ స్ట్రెంత్ అర్థం ఏంటి? టెన్జైల్ స్ట్రెంత్, దృఢత్వాని కోసం అనమాట. అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో సాగ్ అనేది తక్కువ ఉండాలి కదా, సాగ్ అనేది. ఓకేనా, సాగ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఓకేనా, రైట్. సో టెన్జైల్ స్ట్రెంత్ అనమాట. రైట్. సో galvanized steel is used in the ACSR conductors to increase tensile. So these are the questions which are related to the exam. Thank you so much. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. RRB NTPC, సో ALP CBT2 అండ్ గ్రూప్ D క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.